హలో అందరూ బాగున్నారా? బాగున్నారనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. అండ్ మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. కొంచెం పుష్ అవుతుంది. అండ్ ఈ వీడియో వచ్చి మార్చ్ 30th తీసింది వీడియో. ఆ రోజు ఈవినింగ్ నాకు మంచి ఆపర్చునిటీ వచ్చింది. అది ముందు వీడియోలో ఏంటి అని చెప్తాను. అండ్ ఇక్కడ వచ్చి ఫస్ట్ కాఫీ చేసుకుంటున్నాను అనమాట. నాకు కాఫీ అంటే చాలా ఇష్టము. కాఫీ, టీ ఏదైనా నేను చాలా ఇష్టము. రోజులో ఒక 2-3 సార్లు తాగుతాను. తగ్గించుకోవడానికి చాలా ట్రై చేస్తున్నాను కానీ కష్టంగా ఉంది. అండ్ ఇక్కడ బ్లాక్ కాఫీ అయితే ఇంకా అడిక్షన్ ఎక్కువైపోయింది. అంటే ఒకటో రెండోనే తీసుకుంటాను, మిగిలిదాన్ని గ్రీన్ టీ కానీ బ్లాక్ టీ కానీ అట్లా తీసుకుంటాను అనమాట. అండ్ బ్లాక్ టీ వచ్చి నేను ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ టీ వాడతాను, చాలా బాగుంటుంది. ఇంతకుముందు వ్లాగ్లో కూడా చెప్పినట్టున్నాను. అండ్ ఇది వచ్చి క్యూరిక్ పాట్స్, ఎప్పుడు కాస్ట్కో నుంచి తెచ్చేసుకుంటాను. అక్కడ కింద ర్యాక్స్ ఉంటాయి, నాకు అక్కడే అన్నీ స్టాకప్ చేసేసి వాడుతూ ఉంటాము. కాఫీ అయితే బే ఏరియా, శాన్ ఫ్రాన్సిస్కో అని పాట్స్ ఉంటాయి, అది తెచ్చుకుంటాం అనమాట. అండ్ ఇక్కడ కాఫీ తాగేసి వెంటనే రెడీ అవ్వడానికి స్టార్ట్ చేయాలి. ఇక్కడ ఒక చోటుకి వెళ్ళాలన్నమాట. ఇక్కడ దగ్గర జేసీసీ లహోయాలో ఒక ఈవెంట్ చేస్తున్నారు ఏకల్ వాళ్ళు, దానికి వెళ్తున్నాము. అండ్ అక్కడ స్పెషల్ ఏంటి అని ముందు చెప్తాను. ఇది అరౌండ్ 2:30 అలా తీసింది వీడియో. అందరికీ అనుభవం ఉంది అనుకుంటా. కొంచెం స్ట్రెస్ అయ్యి ఎక్కువైనా కూడా కొంచెం కాఫీలు టీలు ఎక్కువైపోతాయి. అలాగే నాకు కూడా కొంచెం ఎక్కువైపోయింది. కానీ ఐఎమ్ డెఫినెట్లీ ట్రయింగ్ టు కంట్రోల్. బేసిక్ ఏంటంటే నాకు ఒక మోటివేషన్ లేదు తగ్గించుకోవడానికి. షుగర్స్ ఏం తీసుకోను కదా, బేసికలీ అదే అనమాట. అండ్ ఇక్కడ రూమ్కి వచ్చేసాను. రూమ్కి వచ్చి రూమ్ అయితే చాలా చండాలంగా ఉండింది. దాన్ని కాస్త సర్దుకోవాల్సి వచ్చింది అనమాట. ఒక ఏదైనా ఈవెంట్ ఉండి, ఏదైనా పూజ ఉంది, ఎక్కడైనా వెళ్ళాలి అని శారీ వేసుకోవాలి అన్నప్పుడు మన రూమ్కి వెళ్తే అసలు ఏం వేసుకోవాలి అన్ని చూడడంలోనే టైం అయిపోతుంది. అందుకని కాస్త తొందరగా రెడీ అవుతున్నాను. ఫైనల్ లుక్ ఎలా ఉండాలని తెలియక ఇది సెట్ అవుతుందా అది సెట్ అవుతుందా అని చూస్తూనే టైం అయిపోతుంది. అండ్ దట్ ఈస్ ద మెయిన్ రీజన్. కాస్త తొందరగా స్టార్ట్ చేస్తే సరిపోతుంది. అందుకని కొంచెం బెడ్ అది ఇది ఖాళీ చేసుకుంటున్నాను. ఇక్కడ శారీ అయితే బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇది వర్క్ శారీ, చాలా సాఫ్ట్గా ఉంటుంది బాడీకి అండ్ గుచ్చుకోదు కూడా. నాకు అందుకని ఇట్లాంటి ఎంబ్రాయిడరీ వర్క్ శారీస్ అంటే చాలా ఇష్టము. చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. అండ్ ఓన్లీ కింద మాత్రం బార్డర్ మాత్రం కొంచెం వర్క్ ఉంటుంది అనమాట. అండ్ దట్ లుక్ గివ్స్ అ లాట్ ఆఫ్ లుక్. ఇది 2 కలరు, గ్రే అండ్ బ్లాక్, భలే కాంబినేషన్ కదా. అండ్ దీనికి బ్లౌజ్ అయితే నేను ప్లెయిన్ బ్లౌజ్ వాడుతున్నాను. బేసికలీ ఇది బెంగళూరులో కొన్నది. అండ్ దీని బ్లౌజ్ వచ్చి చాలా లూజ్గా ఉందన్నమాట. అందుకని నేను ప్లెయిన్ బ్లాక్ బ్లౌజ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఆ బ్లౌజ్ అయితే నేను అమెజాన్లో కొన్నాను. అండ్ ఇట్స్ అ సాఫ్ట్ క్లాత్, లైట్లీ ఎంబ్రాయిడరీడ్ బ్లౌజ్ అనమాట. అండ్ దిస్ బార్డర్ అయితే చాలా బాగుంది కదా. ఫైనల్ లుక్ అయితే ఇలా కనిపిస్తుంది. ఈ బ్లౌజ్ అమెజాన్లో కొన్నది. అమెజాన్లో ఇది క్రాప్ టాప్ లా సెర్చ్ చేశాను, అప్పుడు దానికి దొరికింది అనమాట. అండ్ లాంగ్ స్లీవ్స్ కూడా దొరుకుతాయి, చాలా కలర్స్ కూడా ఉన్నాయి. కావాలంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో వేస్తాను. వెరీ కంఫర్టబుల్ అండ్ స్ట్రెచబుల్ బ్లౌజ్ కూడా. నా ఇప్పుడు ఆర్నమెంట్స్ వేసుకొని నేను మేకప్ అయితే వేసుకుంటున్నాను. ఇది నేను రీసెంట్గా వాల్మార్ట్లో తెచ్చుకున్నాను. చాలా బాగుంది. అంటే ఎలా వాడాలని తెలియదు కానీ I just wanted to try some eye shade. స్టేజ్ మీద ఉంటాను కాబట్టి I wanted to highlight my eyes అనమాట. సో ఇక్కడైతే కొంచెం వైట్ అట్లాంటివి వాడుతున్నాను. చూడాలి ఎలా కనిపిస్తుందని. హోప్ యూ ఆల్ లైక్ ఇట్. స్టేజ్ అంటే మీరు అందరూ గెస్ట్ చేస్తూ ఉంటారు ఏంటి అని, స్టేజ్ అంటుంది అని. అండ్ నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను మీ అందరితో షేర్ చేసుకోవడానికి. స్టేజ్ మీద పర్ఫామ్ చేయడం అయితే నాకు కొత్త ఏం కాదు, చిన్నప్పటి నుంచి చేస్తూనే ఉన్నాను. కానీ పెళ్ళి అయిన తర్వాత, చిన్న పిల్లలు ఉన్న తర్వాత చాలా గ్యాప్ అయితే వస్తున్నాయి. దాని గురించి అయితే నాకు ఏ రిగ్రెట్స్ లేవు. ఐ లవ్ మై ఫ్యామిలీ, ఐ లవ్ టు స్పెండ్ విత్ మై ఫ్యామిలీ. నాకు అదే లైఫ్. కానీ స్టేజ్ మీద పర్ఫామ్ చేయడం కూడా నాకు చాలా ఆనందకరమైన విషయము. ఏ లాంగ్వేజ్ అనే అసలు సంబంధం ఉండదు. హిందీ, ఇంగ్లీష్, తెలుగు, కన్నడ, తమిళ్ అన్నీ పాడతాను. నాకు చాలా ఇష్టము. చిన్నప్పటి నుంచి అన్ని భాషలు అమ్మ ఇంట్రడ్యూస్ చేసిందనమాట. ఈ లాంగ్వేజ్ ఆ లాంగ్వేజ్ అని ఉండకూడదు, అన్ని భాషలు నేర్చుకోవాలి అని చెప్పి అలా నాకు చాలా ఇన్స్పైర్ చేసింది మా మదరు. అండ్ ఇవాళ ఎక్కడ పాడుతున్నాను చెప్పట్లేదు కదా. జేసీసీ లహోయా మన శాండియాగో దగ్గరే ఉంటుంది. ఏకల్ విద్యాలయ్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఎవ్రీ ఇయర్ ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తారు. పిల్లలకి, ఇండియాలో ఉన్న పిల్లలకి, రిమోట్ విలేజెస్కి ఇన్కమ్ వచ్చేటట్టు, పిల్లలకి ఎడ్యుకేషన్ అయ్యేటట్టు చూస్తారు. కన్సిస్టెంట్గా వచ్చేటట్టు ఎవ్రీ ఇయర్ ఈవెంట్ కండక్ట్ చేస్తారు. ఆల్ ఓవర్ యూఎస్ఏ కానీ ఆల్ ఓవర్ వరల్డ్ కానీ చేస్తారు. అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు ద ఏకల్ ఈవెంట్ ఆర్గనైజర్స్ అండ్ మై హస్బెండ్.
ఈవెంట్, ఫర్ గివింగ్ మీ సచ్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. అండ్ అక్కడ కూడా మిమ్మల్ని తీసుకెళ్దామని ఇవాళ నా వీడియో చేస్తున్నాను. అండ్ ఇక్కడైతే మా దీక్ష కూడా మంచిగా రెడీ అయిపోయింది. కాస్త దానికి ఐప్యాడ్లు ఇచ్చి బట్టలు వేసి రెడీ చేసేసాను ముందరే అనమాట, నేను రెడీ అయ్యే ముందు. సో తనే బొట్టు, జుట్టు క్లిప్ అన్నీ వేసేసుకుంటుంది. తనకి ఈ కొత్త క్లిప్ అయితే నేను షీన్లో కొన్నాను, చాలా క్యూట్గా ఉంది కదా, అన్ని కలర్లోకి మ్యాచ్ అవుతుందని చెప్పి ఈ పర్ల్ టైప్ తీసుకున్నాను. నేను కూడా వాడుతూ ఉంటాను అనమాట అప్పుడప్పుడు. సో ఇక్కడ తనకి ఐలైనర్ అయితే ఫస్ట్ టైం వేయడం జరిగింది. చాలా క్యూట్గా అనిపించింది నాకైతే. శుభ్రంగా వేయించుకుంది, ఏమి ఏడవకుండా. నేను ఐ షేడ్ చాలా చాలా లైట్గా వేసుకున్నట్టున్నాను, ఎక్కువ కనిపించలేదు. కానీ ఇట్స్ ఓకే, నెక్స్ట్ టైం ట్రై చేస్తాను, లేట్ అయిపోతుంది అప్పుడే. అండ్ ఈ నెక్లెస్ వచ్చి నేను మేసీస్లో తీసుకున్నాను, వేరే ఇయర్ రింగ్స్తో మ్యాచ్ చేసుకున్నాను అనమాట. ఓకే, ఇప్పుడు రెడీ అయిపోయాను, మ్యూజిక్ వాయించుకుంటుంది. అండ్ రెడీ అయిపోయాను, బయలుదేరడానికి రెడీ అయ్యాను. తాష్వి ఇంకా ఎనీవే ఆల్వేస్ వెయిటింగ్ ఫర్ హర్, షీ స్టిల్ గెటింగ్ రెడీ. వెళ్ళిపోవాలి, 4:30 కల్లా అక్కడ ఉండాలన్నమాట. అండ్ yes, this is how she got ready. So pretty. సో కొంచెం ఫ్రీగా ఉంటుందని ఏం వేయలేదు, ఎందుకంటే నేను స్టేజ్లోకి వెళ్తే కష్టం కదా. సో యా, and we will see you there. Waiting for Tashi madam to come inside the car. We both are ready inside the car still, and it's hell lot of rainy day. చాలా 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 వర్షం పడుతుంది ఇవాళ. అండ్ ఇప్పుడే ఐ థింక్ ఇప్పుడే ఆగినట్టుంది. హోప్ ఇట్ స్టేస్ లైక్ దిస్. అండ్ సారీ వేసుకొని వర్షం పడుతూ ఉంటే ఎంత చిరాకు కదా. యా, ఎక్సైటెడ్. మేడం గారు వచ్చారు, మేడం గారు వచ్చారు. ఎస్ మేడం వచ్చేసారా ఫైనలీ. అది ఏలియన్ నుంచి వచ్చినట్టు ఫీలింగ్ అమ్మాయికి. పట్టుకో. ఓకే, అండ్ బెల్ట్ అండ్ బెల్ట్. ఓకే దీక్ష, are we ready? Shall we go at least now? అరగంట నుంచి అడుగుతుంది, are we going now? Are we going now? Are we going now? She has no patience. Literally none. అది ఫస్ట్ రెడీ అయిపోయింది అనమాట. సో అందరూ వెళ్ళిపోవాలి అది రెడీ అవ్వగానే. ఎస్ దీక్ష, and I have to practice. ఎస్, మనం కార్ లో ప్రాక్టీస్ చేద్దాం, ఓకేనా? ఓకే, see you there. ఫైనల్గా అయితే రీచ్ అయిపోయాము. ఇటు అరౌండ్ 20 minutes. కొంచెం ట్రాఫిక్ ఉన్నింది, చాలా వర్షం పడింది కాబట్టి చాలా ట్రాఫిక్ ఉన్నింది అనుకుంటా. నాకైతే చాలా చిరాకు వచ్చింది, సారీ వేసుకొని కార్ డ్రైవ్ చేయాలి, జాకెట్ వేసుకొని ఆ వర్షంలో వెళ్ళాలంటే చాలా చాలా చిరాకు వచ్చింది. ఫైనల్గా అయితే వచ్చేసాము. చాలా వర్షం పడుతుంది కాబట్టి కాస్త గమనుంటూ డ్రైవ్ చేయాలి అని చెప్పి కొంచెం గట్టిగా చెప్పాను అనమాట. అంతే, చాలు ఏడ్చేసింది, చాలా సెన్సిటివ్గా ఉంది. కానీ నేను స్టేజ్ మీదకి వెళ్ళిపోతే అది ఇంకా ఏడుస్తుంటే కష్టం అని చెప్పి కొంచెం కన్విన్స్ చేసి లోపలికి తీసుకెళ్లడం అయితే జరిగింది. జేసీసీ లహోయా క్లబ్ అయితే నేను చాలా ఏళ్ళ నుంచి శాండియాగోలో ఉన్నప్పటి నుంచి చాలా కమ్యూనిటీస్కి ప్రోగ్రామ్ ఇచ్చాను. అండ్ ఐఎమ్ వెరీ మచ్ ప్రివిలేజ్డ్, చాలా హ్యాపీ నేను ఆ విషయంలో. స్టేజ్ అయితే నాకు కొత్త కాదు, దానివల్ల బతికిపోయాను. అండ్ ఇట్స్ బీన్ 5 to 6 years నేను స్టేజ్ మీద వెళ్ళి పర్ఫామ్ చేయడం. దీక్ష పుట్టిన తర్వాత, కోవిడ్ తర్వాత అస్సలు చేయలేదు. ఐ థింక్ 2019 కదా అప్పుడే స్టార్ట్ అయింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు స్టేజ్ మీద పర్ఫామ్ చేయాలి విత్ మ్యూజిషియన్స్, అది కూడా కరోకేతో ఓకే అక్కడెక్కడ చేశాను, కానీ విత్ మ్యూజిషియన్స్, అలాంగ్ విత్ మ్యూజిషియన్స్ చేయాలంటే డెఫినెట్గా కంగారు పడ్డాను. అదంతా స్టేజ్ మీద వెళ్ళే వరకు అంతే, ఆ తర్వాత అంతా బాగానే ఉంటుంది. We do it by periods, so I mean, we can... ఆల్ జాకెట్స్, అందరూ జాకెట్స్ లో ఉన్నారు. స్టైల్ విత్ అక్క.
పెట్టారు అసలు బొమ్మలు. ఇస్తారా? Who is this? Pretty girl. ఇంకో విషయం అయితే చెప్పడం మర్చిపోయాను. నా స్టూడెంట్స్ని కూడా అక్కడ వెల్కమ్ సాంగ్ పాడడానికి అయితే తీసుకెళ్తున్నాను. ఏకదంతాయ పాట శంకర్ మహాదేవ్ ఉంది నేర్పించాను అనమాట పిల్లలకి. మ్యూజిక్తో పాడుతున్నాం అనమాట. నేను ఈ మ్యూజిక్ అయితే ఇక్కడ వీడియోలో వేయను, కొంచెం కాపీరైట్ ఇష్యూస్ వస్తుంది కాబట్టి వేయను. అండ్ ఇక్కడ మాకైతే కొంచెం గ్రీన్ రూమ్ ఇచ్చారనమాట. యాక్చువల్లీ ఈ రూమ్ గీతేష్ అయ్యర్ కోసం పెట్టింది, కానీ ఫస్ట్ మన వెల్కమ్ సాంగ్ కాబట్టి మనకి కాసేపు ఇచ్చారు. అండ్ కిడ్స్కి అక్కడ పియానో కూడా పెట్టారనమాట. ఆ పియానోతో కొంతమంది అయితే మంచిగా హ్యాపీగా వాయించుకుంటూ అక్కడ వెయిట్ చేసి, అండ్ ఇట్ వాజ్ సో గుడ్. పిల్లలందరూ దే వర్ సో హ్యాపీ, వెల్ డ్రెస్డ్, క్యూట్గా ఉన్నారు. సో ఇది స్టేజ్ అనమాట. ఆ స్టేజ్లో నా స్టూడెంట్స్ అంతా ముందరకు వచ్చేసారు. అండ్ ఇంకా ఆడియన్స్ని లెట్ చేయలేదు లోపలికి. లైవ్ పర్ఫార్మెన్స్ అంటే అంత ఈజీ కాదు. దాన్ని మైక్స్, అక్కడ ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కరెక్ట్గా పనిచేయాలి. కొంచెం ఆడియో ఇష్యూస్ వచ్చేసరికి అందరూ వెయిట్ చేస్తున్నారు అక్కడ. అస్సలు గివప్ చేయలేదు, చాలా కష్టపడ్డారు. అండ్ దే మేడ్ ఇట్ వర్క్. అండ్ కిడ్స్ ఆర్ సో హ్యాపీ. వాళ్ళు ఆడుకుంటున్నారు, వాళ్ళ ఏజ్ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి సరిపోయింది. మన టర్న్ ఇప్పుడే వస్తుంది, ఇంకా స్టార్ట్ అయిపోతుంది అనమాట ప్రోగ్రామ్. సో హియర్ ఈజ్ స్మాల్ క్లిప్. నేనైతే ఆడియో అయితే వేయట్లేదు, సో సారీ. కావాలంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడే వేస్తాను. కిడ్స్ రియలీ ఎంజాయ్డ్, చాలా మంది వచ్చారు. అండ్ దిస్ ఈవెంట్ వాస్ సూపర్ హిట్ చెప్పాలంటే. అండ్ ది స్మాల్ యాక్షన్ పువర్ పీపుల్ ఎడ్యుకేషన్ కోసం చేయడం అనేది నేను చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాను. అండ్ చాలా మంది సపోర్ట్ చేశారు, మంచిగా స్పాన్సరర్స్ కూడా వచ్చారు. అండ్ నా స్కూల్ కాకుండా చాలా డాన్స్ స్కూల్స్ కూడా వచ్చాయి, లోకల్ శాండియాగో నుంచి వచ్చి పర్ఫామ్ చేశారనమాట. అండ్ హియర్ యు గో, సురేష్ కూడా అక్కడ ఉన్నారు, కీబోర్డ్ ప్లే చేస్తున్నారు. అండ్ హీ లిటరలీ enjoyed so much, but they had to spend a hell lot of time music ప్రాక్టీస్ చేయడానికి. ఎందుకంటే లైవ్ పర్ఫార్మ్ అనేది ఈజీ కాదు, చాలా ప్రాక్టీస్ సెషన్స్ కావాల్సి వస్తుంది. ఎవ్రీ వీకెండ్ దానికి వెళ్ళిపోయేదన్నమాట. హీ డెడికేటెడ్ దిస్ టైమ్. అండ్ సురేష్ ఒకటే కాకుండా చూస్తున్నారు కదా, ఇక్కడ మ్యూజిషియన్స్ అందరూ చాలా ప్రాక్టీస్ చేశారు. అండ్ కొన్ని మ్యూజిషియన్స్ అయితే బే ఏరియా నుంచి పిలిపించుకున్నారు, అండ్ కొంతమంది అయితే శాండియాగో నుంచి. మెయిన్ సింగర్ వచ్చి గీతేష్ అయ్యర్, ఇండియన్ ఎక్స్ ఫ్యాక్టర్ ఫైనలిస్ట్ అనమాట. సో హీ ఈజ్ లివింగ్ ఇన్ బే ఏరియా. ఇక్కడ ఇలాగే కమ్యూనిటీస్కి మంచిగా సపోర్ట్ చేస్తుంటారు. అండ్ నేను కూడా తనతో ఒక పాట అయితే పాడాను. అండ్ నేనైతే ఫుల్ పాట అయితే పెట్టలేదు. ప్లీజ్ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు అడగండి, నేను ప్రాబబ్లీ ఐ విల్ పుట్ ఇట్ ఇన్ ఇన్స్టాగ్రామ్ ఆర్ సంథింగ్. అండ్ యా, దిస్ ఇస్ హౌ వీ ఎంజాయ్డ్ ఆఫ్టర్ ఆల్ ద హంగామా. ఇలా డ్యాన్స్ అయితే మంచిగా చేసుకున్నాము. అండ్ ఎవ్రీ ఈవెంట్ యూఎస్ఏలో ఉండే వాళ్ళకైతే డెఫినెట్గా తెలుస్తుంది. ఇక్కడ ఎవరైనా సెలబ్రిటీస్, సింగర్స్ ఎవరైనా వస్తారంటే, అండ్ ఎవ్రీబడి ఫ్రమ్ ద ఆడియన్స్ విల్ బీ ఆన్ ద స్టేజ్ డాన్స్ చేయడానికి. మంచి డాన్స్ నెంబర్స్ అయితే పాడారు. అండ్ దిస్ వాస్ హౌ మై డే స్పెండ్. చాలా 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 బాగుంది. ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఎంజాయ్ కూడా చేశాను. అండ్ రాత్రి కూడా చాలా లేట్ అయిపోయింది, వీడియో అయితే కంటిన్యూ చేయలేకపోయాను. హాయ్ గైస్, నిన్న రాత్రి చాలా చాలా లేట్ అయిపోయింది, బాగా నిద్ర వచ్చేసింది అనమాట. నేను దీక్ష ముగ్గురు వచ్చేసాము కార్లో ఇంటికి. అండ్ దీక్ష చాలా చాలా క్రాంకీ అయిపోయింది అనమాట, చాలా ఓవర్వెల్మ్ అయిపోయింది. అక్కడ బాగా ఆడుకుంది అనమాట. షీ వాజ్ సో సపోర్టివ్. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సో సపోర్టివ్ దీక్ష. అండ్ నిన్న అయితే చాలా ఎంజాయ్ చేశాను. ఎస్పెషలీ 5-6 years తర్వాత స్టేజ్ మీద పర్ఫామ్ చేయడం అంటే నా మీద నాకు అసలు నమ్మకం లేదు ఫస్ట్. తర్వాత వెన్ ఐ వెంట్ ఇన్ టు ద సాంగ్ ఆన్ స్టేజ్, అసలు రియలీ ఐ ఎంజాయ్డ్ అ లాట్ చెప్పాలంటే. ఐ విష్ ఐ డూ పర్ఫామ్ అ లాట్ మోర్ ఇంకా ఫ్యూచర్ లో. దీక్ష కూడా కొంచెం చాలా చాలా అండర్స్టాండింగ్ గా ఉంది. అండ్ షీ సపోర్ట్స్ మై సింగింగ్ అండ్ షీ లవ్స్ లిసనింగ్ టు మ్యూజిక్. షీ హ్యాడ్ కపుల్ ఆఫ్ ఫ్రెండ్స్
దేర్ బ్యాక్ స్టేజ్ లో మంచిగా ఆడుకుంటుంది. అండ్ ఐ థింక్ ఆడియన్స్ లోనే కూర్చుంది, ఎంజాయ్ చేసింది, బాగానే ఎంజాయ్ చేసింది. నిన్న రాత్రి అయితే చాలా చాలా లేట్ అయిపోయింది, అందుకని వీడియో అయితే తీయలేకపోయాను. అందుకని పొద్దున్నే లేచి ఫస్ట్ వీడియో చేస్తున్నాను అనమాట. అండ్ I definitely enjoyed, and I thank all the Ekal organizers for this wonderful opportunity, and my husband dear Suresh Sisla for this wonderful opportunity. And బాగా ఎంజాయ్ చేశాను. యాక్చువల్లీ ఆర్కెస్ట్రాతో కూడా చాలా మ్యూజిషియన్స్ అమేజింగ్. అసలు మా లోకల్ శాండియాగోలో ఎంత మంచి మ్యూజిషియన్స్ ఉన్నారని నేను ఈ మధ్య తెలుసుకున్నాను. అండ్ దట్ వాజ్ రియలీ రియలీ ఆనర్ for me to work with them, and it's a very good experience after a long time. And thank you for watching this video, and please do support me. Give it a like, give it a subscription, click kottandi, and definitely ga naku na channel push avutundi. And thank you for watching. Malli inko manchi content tho mee munduku vastanu. Until then, bye bye, take care.